ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ పౌరుషంపై కేతిరెడ్డి వ్యాఖ్యలు సీమ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. తాను రాయలసీమ బిడ్డనే, తనకు పౌరుషం ఉంది కానీ కేతిరెడ్డి కుటుంబానికి పౌరుషం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు 3 ఏళ్ల తర్వాత చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని, దమ్ముంటే ఇప్పుడే రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఏం చేసినా చెప్పరా ధర్మారావు, నువ్వు ఏం చేసినా చెప్పరా. తెస్తువి మిషన్, తెస్తువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజు అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినాం. రా ధర్మారావు పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు టైలుగా తేలికొద్దలు కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? ఏడ్రా నీతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకటి 100 కేజీలు ఉన్నారు. అడిగినారా మీర్రా? పౌరుషం లేదు, అందరికి పౌరుషం లేదనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా పౌరుషమా? రాండిలే, రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? దున్నకులు రాయలసీమ పౌరుషం అంటావా? నీకు చీము రక్తం ఉందిరా? చీము రక్తం ఉంటే రమ్మను, తాడిపత్రికి రమ్మను. రే ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈ రోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్లు రాలే? ఈడు ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే గాడు. పౌరుషం లేదు, పౌరుషం లేదు. నీకు పౌరుషం ఉందిరా? యావత్ గ్రీజ్ కట్టించింటివే. అదే 4 గుర్రాలు రైడరా. ఇప్పుడు నువ్వు షో పడతానవరా? ఇప్పుడు బాపిరాజుని అడుగులే, నా గురించి చెప్తాడు. హార్స్ రైడర్ కాదు నేను. 4 గుర్రాలు పెడితే ఏమంటారు నీకు? యాడ్ నుంచి వచ్చినారా నీకు 4 గుర్రాలు? చంద్రబాబు నాయుడు గారు మంచోరు కాబట్టి మీరు ఏం మాట్లాడి ఉరికినే ఉన్నారు. మేమందరము 3 జీపులు 12 రైఫిల్ కూర్చొని తిరుగుతాంటే ఈ పొద్దు గన్మెనే లేడు. నీకు నీ చిన్నానికే ఇంకా గన్మెన్లు కావాలా? మీకా పౌరుషం ఉండేది మాకరాలే. రమ్మన్లే, పౌరుషం ఉంటే మీరు రాయలసీమ వాళ్ళు అయితే రమ్మన్రా. 3 ఏళ్ల తర్వాత కాదు. మీరు ఇదే మాట ఇట్లే అంటుంటే ప్రజలు ఊరుకుంటారు.